రైతుల నిరసనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట రుణమాఫీ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా ఉన్న 50,000 రుణమాఫీని 75,000కు పెంచింది. ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 14,43,000 మందికి పైగా రైతులు లబ్ధి పొందుతారని ప్రభుత్వం చెబుతోంది. దీనికోసం రాష్ట్ర ఖజానా నుంచి దాదాపు 5,932 కోట్లు ఖర్చు కానున్నాయి. అర్హులైన చిన్న సన్నకారు రైతులందరికీ 75,000 రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ముందు మే నెలలో గరిష్ట రుణమాఫీ 50,000గా నిర్ణయించారు. దీంతో ముఖ్యంగా డెల్టా జిల్లాల అన్నదాతలు ఆందోళనకు దిగారు. మెట్టూరు ఆనకట్టను ఆలస్యంగా తెరవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, ఎరువులు, డీజిల్, కూలీల ఖర్చులు కూడా బాగా పెరిగాయని, ఈ పరిస్థితుల్లో 50,000 రుణమాఫీ సరిపోదని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో రుణమాఫీ పరిమితిని 75,000కు పెంచారు సీఎం విజయ్. ఈ పెంపుతో కూడా రైతు సంఘాలు పూర్తిగా సంతృప్తిగా లేవు. ఎన్నికల వేళ పూర్తి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రైతు సంఘాల నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం లక్షలాది రైతులకు ఊరట కలిగిస్తోందని చెబుతోంది. మరోవైపు రైతు సంఘాలు మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. పూర్తి రుణమాఫీ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.